ఏపీలోని 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని, మరో 24 గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ వాయుగుండం ఆగస్టు 19వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటే అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్, కోనసీమ జిల్లా, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు విశాఖ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, అల్లూరు జిల్లా, ఏలూరు, కృష్ణా జిల్లా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక వైఎస్ఆర్ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకి విశాఖ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ వాయుగుండం మంగళవారం మధ్యాహ్నం నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ గారు తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆదివారం రోజున శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ నిర్వహణ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని, అలాగే పాడుబడిన భవనాలకి సమీపంలో ఉండొద్దని సూచించారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలకు దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీ నిర్వహణ సంస్థ సూచిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.